రీసెంట్గా మా ఇంట్లో జరిగిన రాముల వారి కళ్యాణం వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చెప్పినట్లు 16 రోజుల పండుగ వరకు స్వామివారిని మా ఇంట్లో ఉంచుకొని గుళ్ళో అప్పగిస్తామని చెప్పాను కదా. ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. అమ్మ అయితే 5 ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చి వారికి భోజనం పెట్టారు. అమ్మ తానే స్వయంగా లడ్డూలు చలిమిడితో అమ్మవారికి సారె కూడా తయారు చేశారు. కళ్యాణం రోజు స్వామివారికి వస్త్రాలు సమర్పించాం కదా, ఆ వస్త్రాలతో అలంకరించి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇలా 5 ముత్తైదులతో నల్లపూసలు అయితే గుచ్చారు. అన్ఫార్చునేట్లీ నేనైతే ఈ పూజని మిస్ అయిపోయాను. అన్ని డేస్ లీవ్ అయితే దొరకలేదు, కానీ అమ్మ వాళ్ళు వీడియోస్ తీసి నాకైతే పంపించారు. మా ఇంట్లో ఫస్ట్ టైం ఈ కళ్యాణం చేయడం అని చెప్పాను కదా. అమ్మ అయితే అమ్మవారికి పెట్టిన మంగళసూత్రాలని భద్రాచలం హుండీలో సమర్పిస్తానని అయితే మొక్కుకున్నారు. రాముల వారి కళ్యాణం వీడియో అయితే కంప్లీట్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడలేదంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి కంప్లీట్ వీడియో చూసేయండి. చూశారు కదా మా కొత్త పెళ్లి కూతురు నల్లపూసలు వేయగానే ఎంత ముద్దుగా ఉన్నారో. ఈ సంవత్సరం మా ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు అయితే ఇంత బాగా జరిగాయి. ఈసారి మీ ఇంట్లో మీ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. బై ద వే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్ర పారిస్ అమ్మాయి. బాయ్ బాయ్.